అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని అష్టమాధ్యాయమైన అక్షర బ్రహ్మయోగము పారాయణము వలన కలుగు ఫలం గురించి తెలుసుకుందాం. పూర్వము దక్షిణ దేశమున ఆమర్దకము అను ప్రసిద్ధ నగరమున భావశర్మ అను బ్రాహ్మణుడుండెను. అతడు పెక్కు అనుచిత కార్యములు చేయుచు జీవితమును పాడు చేసుకొనెను. వేశ్యాలోలుడై మధుమాంసములను భక్షించుచుండెను. కాలక్రమమున అతడు అజీర్ణ వ్యాధితో మరణించెను. ఒకానొక చోట తాటి చెట్టై జన్మించెను. ఇదిలా ఉండగా కుశీవలుడు అను బ్రాహ్మణుడు దానములను అధికముగా పరిగ్రహించుచు ధర్మకార్యములు ఏమీ చేయక జీవితమును గడుపుచు కాలధర్మం వలన మృత్యువాత పడి బ్రహ్మరాక్షసుడై జన్మించెను. అతని భార్యకు కుమతి కూడా బ్రహ్మరక్కసి అయి పుట్టెను. వారిద్దరూ ఆ తాటి చెట్టు నీడ కింద కూర్చుని ఉండగా భార్య భర్తతో, నాథా, మనకి బ్రహ్మరాక్షస రూపమెట్లు పోగలదని ప్రశ్నింపగా భర్త బ్రహ్మ విద్యోపదేశము చేతను అధ్యాత్మ విచారణ చేతను కర్మం యొక్క రహస్యము తెలియుటచే తొలగిపోగలదని చెప్పెను. ఆ వాక్యములు విని భార్యకు కుమతి, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ, బ్రహ్మం అనగానేమి, అధ్యాత్మం అనగానేమి, కర్మం యొక్క తత్వమేమి అని ప్రశ్నించి అప్రయత్నముగా గీత అష్టమాధ్యాయం యొక్క ప్రథమ శ్లోక పూర్వార్ధమును సంస్మరించెను. ఆ వాక్యం యొక్క శ్రవణం చేత తాటి చెట్టుగానున్న భావశర్మ, బ్రహ్మరాక్షసుడిగా ఉన్న కుశీవలుడు స్మరణ మాత్రముచే కుశీవుల్ని భార్య అయిన విముక్తులై నిజరూపములను పొందిరి. భావశర్మ ఆ గీత అష్టమాధ్యాయ అర్ధశ్లోకమును వ్రాసుకుని కాశీ పట్టణమునకు పోయి దానిని జపించుచు అర్థము మననము చేయుచు శ్రీహరిని గూర్చి ధ్యానించెను. విష్ణుమూర్తి అతని తపమునకు మెచ్చి అతనికి మోక్షమును ప్రసాదించెను. అతని తపస్సుచే నరకవాసులకు అతని వంశస్థులు తరించిరి. జపన్ గీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియ సంతుష్టవానహం దేవి తదీయ తపసాభృజం. ఈ విధముగా గీత అష్టమాధ్యాయ పారాయణముచే బ్రహ్మరాక్షసత్వ వృక్షత్వాది సమస్త దోషములు తొలగి జీవునకు ముక్తి లభించగలదు. నమస్కారము.